సంస్కృతంలో ఒక అద్భుతమైన శ్లోకం ద్వారా మన పెద్దవాళ్ళు విద్యార్థికి ఉండవలసిన లక్షణాల గురించి చెప్పడం జరిగింది. కాకచేష్ట బకోధ్యానం శ్వాన నిద్ర తథైవచ అల్పాహారి గృహత్యాగి. ఈ పంచలక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారు ఉత్తమ విద్యార్థులు అవుతారు, అవ్వగలరు అని ఆ శ్లోకం యొక్క అర్థం. కాకచేష్ట అంటే కాకి ఎలాగైతే తెలివిగా కష్టపడుతుందో, చూడండి మనందరం కూడా దాహంతో ఉన్న కాకి కథ చిన్నప్పటి నుంచి పిల్లలకి చెప్తూ ఉంటాం. అవసరాన్ని సందర్భాన్ని అనుసరించి ఆ కుండ అడుగులో ఉన్న నీటిని పైకి తెచ్చుకుని తాగడానికి, అంటే తన అవసరం తీర్చుకోవడానికి తెలివిగా ఆలోచించి ఎలా కష్టపడిందో. అంటే ఎవరో వచ్చి పోస్తారని ఆగలేదు. తనకు అవసరానికి తగ్గట్టు ఎలా ప్రవర్తించాలో ఆలోచించి తను ఎలా అయితే తన దాహాన్ని తీర్చుకుందో, అలాగా తనకి ఏది అవసరం, ఎంత అవసరం, దేన్ని ఎక్కడి నుంచి పొందాలి, ఎవరి దగ్గర నుంచి తను ఏది తీసుకోవాలన్నది తను తెలివిగా ఆలోచించగలగాలి. అది కాకచేష్ట. అలాగే బకోధ్యానం అంటే కొంగ ధ్యానం. కొంగ చూసారా, ఒంటికాల మీద ఏకాగ్రతగా, మీరు ఎప్పుడైనా ఎక్కడ చూసినా ఒంటికాలతో నిలబడిన కొంగ కనిపిస్తుంది మనకి. నది మధ్యలో లేదా చెరువు మధ్యలో ఒక కాలుతో ఎలా నిలబడిందా అని. అది దీక్షగా తన తలను వంచి నీళ్ళకేసి చూస్తూ ఉంటుంది. చిన్న చిన్న చేపలు దాని కాలు చుట్టూ తిరుగుతాయి, కానీ అస్సలు వాటిని పట్టుకోదు. దాని లక్ష్యం దానికి కడుపు నిండే చేప, అంత చేప వచ్చేంత వరకు అలాగే చూస్తుంది, ఏ కదలిక లేకుండా. ఇదేది కదిలేది పదార్థం కాదు, ఇది మన్నేమీ చేయదు అన్న స్థితికి వచ్చిన తర్వాత అలజడంతా తగ్గిపోయాక పెద్ద చేప దానికి ఆహారం ఏది కావాలో అది వచ్చినప్పుడు మాత్రమే టక్కన వంగి తీసుకుంటుంది. అలాగే ప్రతి విద్యార్థి తనకి ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్య సాధన వరకు మాత్రమే దృష్టి పెట్టాలి. మన చుట్టూ చాలా జరుగుతూ ఉంటాయి, చాలా అట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి, చాలా ఆకర్షణలు అది ఇది జరుగుతూ ఉంటాయి. కానీ వాటన్నిటిలోనూ మన మనసును చిక్కుకోకుండా ఒక లక్ష్యం మీదే, తనకి ఏదైతే తన లక్ష్యం పెట్టుకున్నాడో దాని మీదే దృష్టి పెట్టి ఏదైతే దాని ఆహారాన్ని సంపాదించుకుందో అలాగే మీ లక్ష్యాన్ని సాధించుకోవటానికి అలాంటి లక్షణం ఉండాలి అని. తర్వాత శ్వాన నిద్ర అంటే కుక్క నిద్ర ఉంటుంది కదా, అది మీరు చూస్తూ ఉండండి. అది చాలా అలర్ట్గా ఉంటుంది రాత్రిపూట. చిన్న టిక్మని చెవులు అలా అలా కళ్ళు ఊపుతూ ఉంటుంది, చిన్న ధ్వని మీరు నడిచినా కూడా. అంటే చూడటానికి పడుకున్నట్టే ఉంటుంది అది, కానీ చాలా అప్రమత్తంగా ఉంటుంది. తన చుట్టూ ఏం జరుగుతోంది, తన దగ్గరికి ఎవరు వస్తున్నారు, ఏం జరుగుతోంది అంటే మనం కూడా అంత అలర్ట్గా మన లక్ష్యం పట్ల మనం ఎటు నడుస్తున్నాం, ఏం నడుస్తున్నాం, లేదా మన చుట్టూ ఎలాంటి డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి, లేదా ఇందులో నాకు ఏది కావాలి, తన చుట్టూ ఏం జరుగుతోంది, అసలు తనకేం జరుగుతోంది, నేను ఎలా ఉండాలి, దేన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండడం అన్నది దాని దగ్గర మనం పిల్లలు నేర్చుకోవాల్సిన లక్షణం. అలాగే ఇక్కడ అల్పాహారి అని చెప్పడం జరిగింది. అల్పాహారి అంటే అతి తక్కువ తినటం అంటే ఆహారం తక్కువ తినటము అని కాదు. ఆహారము మన చూడండి, జ్ఞానేంద్రియాలు అంటాం, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, నాలిక మీన్స్ చర్మం కదా, స్పర్శ. ఈ జ్ఞానేంద్రియాలకి ఆహారం ఏమిటి, కళ్ళకి అందమైన సీనరీయో టీవీ చూడటమో ఆహారం, అది ఆనందం. అలాగే నాలికకి అత్యద్భుతమైన రుచికరమైన ఫుడ్ ఇష్టం. అలాగే చెవులకి పాటలు వినటం ఇష్టం. అంటే మన జ్ఞానేంద్రియాలన్నిటికీ ఒక్కొక్క ఆహారం ఇష్టం కదా. అల్పాహారి అంటే వాటిని మీ ఏవైతే సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయో, మీ సెన్సర్స్ ఉన్నాయో వాటి యొక్క కన్సెప్షన్, వాటిని మీరు ఎలా ఉపయోగించుకుని దేన్ని తీసుకుంటున్నారు అన్నది అప్రమత్తంగా ఉండండి. మీరు లోపలికి ఏది ఎక్కించుకుంటున్నారు, మీరు కళ్ళతోటి ఏం చూస్తున్నారు, చెవులతోటి ఏం వింటున్నారు, నోటితోటి ఏం మాట్లాడుతున్నారు కదా, వీటన్నిటితోటి చేసే చర్యల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారి అవి కనుక లోపలికి వెళ్ళిపోతే
అవి అక్కర్లేని ఆహారం లోపలికి వెళ్తే ఎంత చెడు చేస్తుందో, పనికిరాని విషయాలు లోపల చేరినా కూడా మన మనసుని మన లక్ష్యాన్ని పాడు చేస్తాయి. కాబట్టి మీరు తీసుకునేవి, అది ఆహారం ఏ రూపంలో, భోజన రూపంలోనే కాదండో, ఏ రూపంలో తీసుకునేదైనా, చూపు రూపంలోనూ, మాట రూపంలోనూ, వినటం రూపంలో, ఏ రూపంలో తీసుకుంటున్నా దాని మీద కొంచెం శ్రద్ధ పెట్టండి, జాగ్రత్త పడండి. అలాగే గృహత్యాగం అంటే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమని కాదు. ఇంటిని త్యాగం చేయడం అంటే అప్పటి రోజుల్లో మీకు జ్ఞానం కావాలంటే గురువు ఎక్కడున్నారో అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళాల్సి వచ్చేది. కాబట్టి అప్పుడు ఆ పద్ధతి ప్రకారం గృహత్యాగి అన్నారు. గృహం త్యాగం చేయడం అంటే చెప్పాలంటే సౌకర్యాన్ని త్యాగం చేయండి. అంటే మీరు ఏదైతే కంఫర్ట్ జోన్లో ఉంటారో, నాకు అది ఉంటేనే చదువుతాను, ఇది ఉంటేనే చదువుతాను, నాకు అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇది కావాలి. మీకు కావాల్సింది సౌకర్యాలు కాదండి. మీరు దృష్టి పెట్టాల్సింది మీ లక్ష్యం మీద. వాటి మీద లక్ష్యం పెడితే ముందు కథ నడుస్తుంది. కానీ మీ సౌకర్యాలు పెడితే, లక్ష్యం పెడితే, మీరు సౌకర్యాల మీద దృష్టి పెడితే లక్ష్యాన్ని సాధించలేరు అని ఇందులో చెప్పబడింది. కొంచెం దీని మీద శ్రద్ధ పెట్టండి. థ్యాంక్ యూ.